ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఎస్ మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుండి డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. మనకు అప్లికేషన్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. మీరు ఒకవేళ తెలంగాణ లోపల ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ లోపల డిగ్రీ చేద్దాం అనుకుంటే మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా ఒక వీడియో వేసుకున్నాం. మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది బీసీ వెల్ఫేర్ నుండి డిగ్రీ కాలేజ్కి సంబంధించి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లోపల వీడియో వేసుకున్నాం. యూట్యూబ్ లోపల కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి అండ్ ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉన్నదని చెప్పి డీటెయిల్గా మనం ప్రీవియస్గా ఒక వీడియో వేసుకున్నాం. అండ్ ఈరోజు కంప్లీట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. 20 ఏప్రిల్ 2026 రోజు మనకు క్లియర్ కట్గా మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి 20 ఏప్రిల్ 2026 రోజు. సో దీనికి సంబంధించి మనం కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో అసలు ఎలిజిబిలిటీ ఏమున్నది, ఫీ ఎంత ఉంటుంది, ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి, అండ్ మనకు ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్, ఫీ ఎంత ఉంటుందని చెప్పి ప్రతిదీ మీకు క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు చూసే ముందు ఒకటి ఏం చేస్తారు కదా అంటే ఈ వీడియోకి లైక్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి మీరు మన ఛానల్కి కొత్తగా వస్తే, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయరి. ఇట్లాంటి వీడియోస్ మనం ఫర్దర్గా చేసుకుందాం. ఓకేనా. సో పక్కాగా సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలే మర్చిపోకూరి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఈఐఎస్ నుండి రిలీజ్ కావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్సెస్ ఇన్ మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 2026-27కి సంబంధించి. సో ఫస్ట్ ఇయర్ లోపల ఎంజేపీ లోపల ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పి మనకు ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు అన్నట్టు. ఓకేనా. సో ఎవరైతే సీనియర్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యారో ఫిబ్రవరి ఆర్ మార్చ్ లోపల వాళ్ళు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నట్టు. అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఈరోజు, అంటే లైక్ 20 ఏప్రిల్ 2026 రోజు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి మరి ఎప్పటిదాకా టైం ఇచ్చారు అంటే 10th మే 2026 దాకా టైం ఇవ్వడం అయితే జరిగింది ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి సో డిఫరెంట్ డిగ్రీ కోర్సెస్ అనేది మనకు ఇంగ్లీష్ మీడియం లోపల ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది డిఫరెంట్ ఎంజేపీ డిగ్రీ కాలేజెస్ లోపల. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్ మనకు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అని చెప్పి మనకు క్లియర్ కట్ ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. ఓకేనా. సో ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని ఉన్నాయి, మన పాతవి 10 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ 10 డిస్ట్రిక్ట్స్ల ప్రకారం మనకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుందాం సపోజ్ ఖమ్మం చూసుకుందాం. ఖమ్మం లోపల ఏంది భద్రాద్రి కొత్తగూడెము మెన్ ఒకటి ఉంది, ఉమెన్ ఒకటి ఉంది. ఓకేనా. భద్రాద్రి కొత్తగూడెం లోపల మెన్ ఉంది, ఖమ్మం లోపల ఉమెన్ ఉంది. సో మెన్కి ఏంది అంటే మనకు బీఎస్సీ ఎంపీసీ ఉంది 40 సీట్స్, బీఎస్సీ ఎంపీసీఎస్ 80 సీట్స్, బీజెడ్సీ ఉంది 80 సీట్స్, బీకామ్ సీఏ ఉంది 80 సీట్స్, బీఏ హెచ్పిఎస్ ఉంది 40 సీట్స్. అట్లనే ఫీమేల్ కూడా ఉమెన్ కూడా ఉంది అన్నట్టు. మెన్ అండ్ ఉమెన్కి అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వరంగల్ లోపల పాలకుర్తి లోపల ఉంది మెన్ ఉంది, పాలకుర్తి లోపల జయశంకర్ భూపాలపల్లిలో మెన్ ఉంది, తర్వాత మహబూబాబాద్ లోపల ఉమెన్, స్టేషన్ గన్పూర్ లోపల ఉమెన్, ములుగు లోపల ఉమెన్. ఇట్లా మనకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ లోపల కానీ లేకపోతే మన వాట్సాప్ ఛానల్ లోపల కానీ నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి చెక్ చేయండి. ఓకేనా. సో మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటారు కదా, ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకున్నప్పుడు కూడా మనకు డిస్ట్రిక్ట్ అడుగుతుంది. ఆ డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ డిస్ట్రిక్ట్ లోపల ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు చూపెడతా అన్నట్టు వెబ్ ఆప్షన్ పెట్టుకునేటప్పుడు. ఇక్కడ మీరు చూసుకుంటే కరీంనగర్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకో, కరీంనగర్ లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా ఒకటి చూపెడుతుంది, ధర్మపురి చూపెడుతుంది మెన్కి, ఉమెన్కి పెద్దపల్లి ఒక్కటే చూపెడతా అన్నట్టు. అట్లా సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇందు లోపల ఏంది ఉమెన్ ఏం చూసుకోవాలి కదా అంటే మీరు ఏ గ్రూపు, ఆ గ్రూప్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూసుకోవాలి. ఓకేనా. సో మీరు ఏ గ్రూప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గ్రూప్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయనేది చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా అండ్ ఇక్కడ మనకు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు, ఓల్డ్ డిస్ట్రిక్ట్స్. అండ్ దాని తర్వాత కాలేజెస్ ఇచ్చారు.
అండ్ దాని తర్వాత ఏమేం కోర్సెస్ ఉంటాయని చెప్పి కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఇక ఫీ విషయానికొస్తే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 200 ఫీ కట్టాల్సి ఉంటదన్నట్టు. రూ. 200 మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేయడానికి కట్టాల్సుంటది. అండ్ దెన్ మీకు ఒకవేళ సీటొస్తే దోస్త్ రిజిస్ట్రేషన్‌కి రూ. 225 కట్టాల్సుంటదన్నట్టు. దోస్త్ రిజిస్ట్రేషన్‌కి రూ. 225 అండ్ మెయింటెనెన్స్ చార్జెస్ ఒక 1000, కాషన్ డిపాజిట్ ఒక 1000 అయితే ఉంటదన్నట్టు కాలేజ్ లోపల జాయిన్ అయ్యేటప్పుడు. సో, ఇవి మనం కట్టాల్సుంటది. ఓకేనా. ఆల్మోస్ట్ ఎంత కడుతున్నాం? ఒక 2500 వరకు అమౌంట్ అనేది కడుతున్నాం అన్నట్టు. 2225 మాత్రమే కడుతున్నాం. సో, ఇది అమౌంట్ అనేది మనం కడతాం. ఈ కోర్సులు ఇయ్యడానికి మరి ఎవరు ఎలిజిబుల్ అనంటే ఎవరైతే 2026 లోపల ఇంటర్మీడియేట్, సీనియర్ ఇంటర్మీడియేట్, ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. గ్యాప్ ఉన్నోళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. సో, ఫ్రెష్‌గా ఎవరైతే పాస్ అవుట్ అయితారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టు. ఓకేనా. అండ్ ఏదైతే ఎలిజిబుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి మాత్రమే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చన్నట్టు. ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయితేనే ఎలిజిబుల్. మనకు మళ్ళా ఏంటిది సప్లీలలో పాస్ అయితే ఎలిజిబుల్ కాదన్నట్టు. ఓపెనోళ్ళు కూడా ఎలిజిబుల్ కాదన్నట్టు. ఎందుకంటే ఓపెనోళ్ళ ఎగ్జామ్స్ ఇప్పుడే అయితున్నాయి. వాళ్ళు ఎలిజిబుల్ గారు. అండ్ దాని తర్వాత మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే సో, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఈబీసీ అయినా ప్రతి స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ అయితారు అప్లికేషన్‌కి. కానీ రిజర్వేషన్ వైస్ సీట్లు ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ మనకి 50% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాలి. హాఫ్ ఆఫ్ ద మార్క్స్ 1000కి ఒక 500 మార్కులు రావాలి. అండ్ దెన్ ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ లోపల మనకి 40% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సి ఉంటదన్నట్టు అప్లికేషన్‌లు పెట్టుకోవడానికి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఇన్‌కమ్ అనేది 1,50,000 కన్నా తక్కువుండాలి. మీది ఒకవేళ గ్రామీణ ప్రాంతం అయితే 1,50,000 కన్నా తక్కువుండాలి. ఒకవేళ మీది సిటీ అయితే 2,00,000 కన్నా తక్కువైతే ఉండాల్సి ఉంటదన్నట్టు. రూరల్, అర్బన్ అంటా ఉంటాం. సో, 2,00,000 కన్నా 1,50,000 కన్నా తక్కువున్నప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఆహ్, కోర్స్ అనేది ఓకేనా. సో, కోర్స్ అనేది మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, మీరు ఎంపీసీ అయ్యిర్రనుకో ఓకేనా. సో, లైక్ మీరు ఎంపీసీ చేద్దామనుకున్నారు. అంటే ఎంపీసీ ఇన్ ద సెన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేద్దామనుకుంటే మీరు ఎంపీసీ అన్నా అయ్యుండాలె, ఎంబైపీసీ అయినా చేసుండాలె, లేదు అనంటే ఈక్వాలెంట్‌ది ఉండాల్సుంటదన్నట్టు. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ చేయాలనుకుంటే ఎంపీసీ, ఎంబైపీసీ ఆర్ ఈక్వాలెంట్ చేయాల్సుంటదన్నట్టు. మీరు ఎంపీసీఎస్ చేద్దామనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అంటే ఎంపీసీ, బైపీసీ సారీ ఎంపీసీ, ఎంబైపీసీ ఆర్ ఈక్వాలెంట్. ఓకేనా. సో, దాని తర్వాత మనకు మ్యాథమెటిక్స్, స్టాటిక్స్ ఓకేనా. అండ్ దాని తర్వాత కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీఎస్ అంటాం. ఎంఎస్సీఎస్ చేద్దామనుకుంటే ఇంటర్మీడియేట్ లోపల ఎంపీసీ అయినా ఎలిజిబులే, ఎంఈసీ అయినా ఎలిజిబులే, ఎంబైపీసీ అయినా ఎలిజిబులే అన్నట్టు. ఎంబైపీసీ ఈస్ నథింగ్ బట్ సింపుల్లీ ఆహ్, బైపీసీ వాళ్ళు ఎవరైతే మ్యాథ్స్ ఓకేనా. మ్యాథ్స్ బ్రిడ్జ్ కోర్స్ అయితారో వాళ్ళని ఎంబైపీసీ అంటారన్నట్టు. ఓకేనా. ఈక్వాలెంట్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, ఇట్లా ఎంఎస్‌డిఎస్ కోర్స్‌కి ఎవరు ఎలిజిబులు, ఎంఎస్‌ఏఎల్, ఎంఎల్‌కి ఎవరు ఎలిజిబులు ఓకేనా. అండ్ ఎంఈసీఎస్, బీఎస్సీ హాన్స్ కంప్యూటర్ సైన్స్, బీజెడ్సీ గాని, బీజెడ్స్‌కి బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అయితారు. జీకి బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ దాని తర్వాత మైక్రోబయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీకి బైపీసీ వోళ్ళే. మైక్రోబయాలజీ, జియాలజీకి బైపీసీ వోళ్ళే. న్యూట్రిషన్ డయటిక్స్, జువాలజీ, కెమిస్ట్రీకి మనకు బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్. ఇట్లా మీరేందంటే ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి చూసుకోవాలి. బీకామ్ జనరల్‌కి అన్ని గ్రూప్‌లలో ఎలిజిబుల్ అయితారు. బీకామ్ సీఏకి, బీకామ్ బీఏకి, పీబీఏకి, బీఈపీహెచ్‌కి, బీహెచ్‌పీఈకి, బీఈఈపీకి, బీఏ హెచ్‌పీఎస్‌కి, బీఏ హెచ్‌ఈఎస్‌కి సో, ఇవన్నిటికి అన్ని గ్రూప్‌లలో ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే మనకొక 31 కోర్సులున్నాయి. ఓకేనా. సో, 31 రకాలైతే ఉన్నాయన్నట్టు అవైలబుల్‌గా. సో, ఇందులోపల మీరేం చేయాల్సి ఉంటది అంటే మీకు నచ్చిన ఏది ఫస్ట్ చూసుకోవాలి కోర్సు. ఓకేనా. అసలు మీకు నచ్చిన కోర్స్ ఏందని చెప్పి చూసుకోవాలి. ఆ కోర్స్‌కి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. అది. అండ్ దెన్ దాని తర్వాత మనకు రిజర్వేషన్ విషయానికొస్తే ఎస్సీలకి 15%, ఎస్టీలకి 5% అండ్ మనకు బీసీఏ లోపల 15%, బీసీలకి ఎక్కువ ఉంటదన్నట్టు రిజర్వేషన్. ఎస్సీలకి, ఎస్టీల తోటి కంపేర్ చేస్తే బీసీలకి ఎక్కువ రిజర్వేషన్ అయితే ఉంటది. ఎందుకు అంటే ఇది బీసీ వెల్ఫేర్ కాబట్టి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ఈఐఎస్ ఓకేనా. సో, ఎవరైతే ఎంజేపీ లోపల ప్రీవియస్ చదివిర్రో ఓకేనా. జో అదే మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల ఎవరైతే చదివిర్రో వాళ్ళు ఒకవేళ
అప్లికేషన్ పెట్టుకొనుంటే మాత్రం వాళ్ళ కాలేజోళ్ళు అప్లికేషన్ పెట్టి ఉంటారన్నట్టు ఆల్రెడీ. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకుంటారు. వాళ్ళకి మాత్రం మళ్ళీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకేనా. సో, వాళ్ళకి ఎట్లాంటి అవసరం ఉండదన్నట్టు. అది వాళ్ళు కాలేజోళ్ళను డైరెక్ట్ అడిగితే సరిపోతది. వాళ్ళ జూనియర్ కాలేజెస్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే సరిపోతదన్నట్టు. అండ్ అప్లికేషన్ విషయానికొస్తే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటది. అండ్ మనం ఫోటో సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల ఫోటో అండ్ సిగ్నేచరు మనం రూ. 200 అయితే పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా. అండ్ ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నామో ఆ డీటెయిల్స్ అనేది క్లియర్ కట్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ మీరు ఏ కోర్స్ అని చెప్పి ఇస్తున్నారని చెప్పి ప్రతీది కూడా క్లియర్ ఇయ్యాలి. ఎందుకు అనంటే మన అప్లికేషన్ ఎప్పుడైనా రిజెక్ట్ చేసే ఛాన్స్ వాళ్ళకు ఉంటదన్నట్టు. సో, మనం ఎట్లాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో, ఏ మిస్టేక్ చేసినా కూడా మనదే బాధ్యత ఉండడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి అప్లికేషన్‌ని ప్రాపర్‌గా ఫిల్ చేయడం అయితే చేయాల్సి ఉంటది. అండ్ ఎవరైతే తెలంగాణ లోపల చదువుతారో, ఎవరైతే తెలంగాణ లోపల ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. లోకల్స్ మాత్రమే ఎలిజిబుల్. అండ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ లోకల్ సర్టిఫికేట్ తీసుకొస్తా అంటే యాక్సెప్ట్ అయితే చేయరన్నట్టు. ఓకేనా. అండ్ పక్కాగా తెలంగాణ రెసిడెంట్ అయ్యి ఉండాల్సుంటది. అండ్ పక్కాగా సింగిల్ అటెంప్ట్‌లో పాస్ కావాలే. సప్లిమెంటరీలో పాస్ అయినోళ్ళు, ఈ ఓపెన్ వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు అన్నట్టు. ఓకేనా. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోరి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని బేస్ చేసుకొని అండ్ స్పెషల్ కేటగిరీని బేస్ చేసుకొని అండ్ దాని తర్వాత సో, మార్క్స్ ఒకవేళ మ్యాచ్ అయితే ఇంగ్లీష్ లోపల ఎన్ని మార్కులొచ్చినాయని జెప్పి, సబ్జెక్ట్స్ లోపల ఎన్ని మార్కులొచ్చినాయని జెప్పి, వాటిని కన్సిడరేషన్‌కి తీసుకోవడం అయితే జరుగుతది. అప్పుడు గూడా టై అయితే సో, ఇంగ్లీష్ మార్క్స్ అప్పుడు గూడా టై అయితే ఏజ్‌ని క్రైటీరియాలాగా తీసుకోవడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. అండ్ అంతా అయిపోయిన తర్వాత మనకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని జెప్పి మనకు డీటెయిల్‌గా ఇక్కడ అఫీషియల్ పోర్టల్ లోపల ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ జేయడం అయితే జరుగుతదన్నట్టు. ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని జెప్పి. ఓకేనా. సో, ఇది. అండ్ దాని తర్వాత మనం జూసుకుంటే మనకు ఏవైనా థింగ్స్ ఉంటే వాటిని అడ్మిషన్ ప్రాసెస్ కంటే ముందే తెలంగాణ హైకోర్ట్ లోపల సార్ట్ ఔట్ జేసుకోవాలని జెప్పి మనకు ఇక్కడ క్లియర్ కట్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ జేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇది తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్స్ గురించి. అండ్ మీరు అప్లికేషన్ జేసే ముందు ఈ ఫార్మ్ ఒకటుంటదన్నట్టు. ఈ ఫార్మ్ ఫిల్ జేసుకోరి. ఓకేనా. సో, ఈ ఫార్మ్ ఒకటి ఫిల్ చేసుకుంటే ఏందంటే మీకు ఈజీగా మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతదన్నట్టు. ఓకే. ఇది ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసుకోరి. ఓకేనా. సో, ఏ డిస్ట్రిక్ట్‌కి బిలాంగ్ అయితారు మీరు. సో, మీ క్యాండిడేట్ నేమ్ ఏంది, మదర్ నేమ్ ఏంది, ఫాదర్ నేమ్ ఏంది, డేట్ ఆఫ్ బర్త్ ఏంది, జెండర్ ఏంది, మొబైల్ నంబర్ ఏంది, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఏంది, కమ్యూనిటీ ఏంది, ఆధార్ కార్డ్ నంబర్ ఏంటిది, ఆర్ఫన్ స్టేటస్ ఏంటిది అని చెప్పి అండ్ దాని తర్వాత మన కాంటాక్ట్స్ డీటెయిల్స్, హౌస్ నంబరు, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ దెన్ దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన డీటెయిల్స్. సో, ఇంటర్మీడియేట్ ఏది ఎక్కడ ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ బోర్డ్ ఏంటిది? తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషనా? లేకపోతే ఇంకో బోర్డా అని చెప్పి ఆ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని చెప్పి సో, అది రాసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మనకు సో, ఏం గ్రూప్ చదివినవు? ఓకేనా. ఏం గ్రూపు? కాలేజ్ పేరేంటిది? హాల్ టికెట్ నంబర్ ఏంటిది? ఎన్ని మార్కులొచ్చినాయి? మొత్తం టోటల్ ఎన్ని మార్కులు? పర్సెంటేజ్ ఎంత అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనం రాసుకోవాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనకు ఏమేం కోర్సెస్ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఓకేనా. సో, ఇంటర్మీడియేట్ లోపల మీ కోర్స్ ఏంటిది? అండ్ మీరు డిగ్రీ లోపల ఏం కోర్స్ చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు అని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనం రాసుకోవాలి. బిఫోర్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా. సో, ఇది రాసుకున్న తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది ఈజీ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కాగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం పక్కాగా మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మనం మన ఛానెల్ లోపల వీడియోస్ అయితే చేసుకుందాం. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.